1 దేవుడు ఎందుకు అబద్ధమాడడు? సంఖ్యాకాండము 23:19. సమాధానం: దేవుడు మనిషి కాదు, ఆయన స్వభావమే సత్యం. ఆయన పవిత్రుడు, నమ్మకస్తుడు. అందుకే ఆయన అబద్ధం చెప్పడు. 2 అబద్ధం మొదట ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండము 3వ అధ్యాయం. సమాధానం: సాతాను హవ్వకు మీరు చచ్చరు అని చెప్పి దేవుని వాక్యాన్ని వక్రీకరించాడు. అక్కడే మొదటి అబద్ధం కనిపిస్తుంది. 3 సాతానును అబద్ధముల తండ్రి అని ఎందుకు అంటారు? యోహాను సువార్త 8:44. సమాధానం: అబద్ధం అతని స్వభావం. అతను సత్యానికి విరోధి, ప్రజలను మోసం చేయడమే అతని లక్ష్యం. 4 చిన్న అబద్ధం కూడా పాపమేనా? నిర్గమకాండము 20:16. సమాధానం: అవును. దేవుని ఆజ్ఞ ప్రకారం అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. చిన్నది, పెద్దది అన్న తేడా దేవుని ముందు లేదు. 5 అబద్ధం సంబంధాలపై ప్రభావం. సమాధానం: నమ్మకాన్ని ధ్వంసం చేస్తుంది. ఒకసారి విశ్వాసం కోల్పోతే సంబంధం బలహీనమవుతుంది. 6 అర్ధసత్యం కూడా అబద్ధమా? సమాధానం: అవును. సత్యాన్ని దాచడం కూడా మోసమే. దేవుడు సంపూర్ణ సత్యాన్ని ఇష్టపడతాడు. 7 సత్యం మాట్లాడటం ఎందుకు ముఖ్యము? ఎఫెసీయులకు పత్రిక 4:25. సమాధానం: మనము ఒకరికొకరు అవయవాలము. సత్యం ఐక్యతను పెంచుతుంది. 8 మనం ఏ పరిస్థితుల్లో అబద్ధం చెప్పడానికి ప్రలోభపడతాము? సమాధానం: భయం, లాభం కోసం, శిక్ష తప్పించుకోవడానికి, మన ప్రతిష్ట కాపాడుకోవడానికి. 9 అబద్ధం ఆత్మీయ జీవితంపై ప్రభావం. ప్రకటన గ్రంథము 21:8. సమాధానం: అబద్ధం దేవునితో సంబంధాన్ని దెబ్బతీస్తుంది. అది తీర్పుకు దారితీస్తుంది. 10 అబద్ధం చేసినప్పుడు ఏమి చేయాలి? 1 యోహాను పత్రిక 1:9. సమాధానం: పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పశ్చాత్తాప ప్రార్థన. పరలోక తండ్రి, నీ సన్నిధిలో వినయంగా వచ్చుచున్నాను. ప్రభువా, నేను అబద్ధమాడిన విషయాన్ని ఒప్పుకొంటున్నాను. నిజాన్ని దాచిన సందర్భాలు ఉన్నాయి. నా మాటలతో ఇతరులను గాయపరిచిన దోషాన్ని అంగీకరిస్తున్నాను. నీ వాక్యములో మన పాపములను ఒప్పుకొనిన ఎడల